హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. 9వ రోజు ప్రసాదంగా అమ్మవారికి అయితే కట్టె పొంగల్ని అయితే నివేదిస్తారు. కట్టె పొంగలి చాలా టేస్టీగా, అలాగే ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మనకి చాలా మృదువుగా, చాలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయి ఈ కట్టె పొంగల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక గిన్నె కొలతతో చెప్తున్నాను. ఒక బౌల్ రైస్ తీసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే పెసరపప్పు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. బాగుంటుంది అప్పుడు కట్టె పొంగల్ అనేది. గుళ్ళో అయితే మనకి ఈ విధంగానే చేస్తారండి, అందుకే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ పెసరపప్పును అయితే ఫ్రై చేసుకోవాలి. లైట్గా సిమ్లో పెట్టుకుని మనం ఇది హై ఫ్లేమ్లో పెడితే మనకైతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దగ్గరగా ఉండి వేపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యాన్ని, రైస్ని శుభ్రంగా 3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే 1 కప్పు క్వాంటిటీతో మనమైతే 3 కప్పుల వాటర్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసినా కానీ వాటర్ అనేది బయటికి పొంగిపోతుంది కాబట్టి 3 కప్పుల వాటర్ వేసి దీంట్లో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు 1 స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి అన్నం అనేది చక్కగా మనకి ఉడుకుతుంది. ఇప్పుడైతే వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం 3 కప్పుల వాటర్ని మరిగించుకుని పక్కన పెట్టుకోవాలండి ఈలోపు. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోని నెయ్యి వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. అలాగే చిన్న అల్లం ముక్క తరుగు, అలాగే 2 పచ్చిమిర్చి చిన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే దీన్ని క్రష్ చేసుకుని వేసుకోవాలండి మిరియాలని. అలాగే కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుని, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని బాగా మంచిగా ఫ్రై చేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని మనం పోపునైతే రెడీగా చేసుకోవాలి. ఈ పోపు వేయడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుందండి పులగంకైతే. ఇప్పుడైతే వీటినైతే ఇలాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగానే. ఇప్పుడు మనం కుక్కర్లోని రైస్ పెట్టాం కదండి, అది మెత్తగా మనకైతే ఉడికిపోయింది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేడిగా హాట్ వాటర్ని కూడా 3 కప్పులు పెట్టుకోవాలి పక్కనైతే. ఇప్పుడు ఈ రైస్ని మరీ మెత్తగా కాకుండా ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు దీంట్లోని మనం మరిగించుకున్న వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని అయితే వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలుపుకోండి. మీకు థిక్నెస్ బట్టి మీరు ఏ విధంగా థిక్నెస్ కావాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అనేది కలుపుకోండి. ఈ విధంగాని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఈ విధంగాని మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి రైస్ అయితే. ఇప్పుడైతే మనము రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దించేసుకుని తాలింపు అనేది కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, మార్నింగ్ కూడా తినచ్చు దీన్ని ఇలా చేసుకుని. పండగల అప్పుడు కూడా మనం ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, పులగం రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.